వెల్కమ్ టు పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ప్రెస్ మీట్. మొత్తంగా 81.86% పోలింగ్ నమోదైనట్లు వెల్లడి. గత ఎన్నికలతో పోలిస్తే 2.09% పోలింగ్ పెరిగిందన్న సీఈఓ. అత్యధికంగా దర్శి నియోజకవర్గంలో 90.91% పోలింగ్. అధికారంలో ఉన్నానని రేవంత్ రెడ్డి గుర్తించాలి. ఉద్యోగులను ముఖ్యమంత్రి నమ్మకపోతే ఎలా అన్న కేటీఆర్. ప్రభుత్వాన్ని నడపడం రేవంత్ రెడ్డికి చేతకాక ఉద్యోగులపై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్య. ఉద్యోగులను అవమానించడం రేవంత్ రెడ్డికి తగదన్న కేటీఆర్. టీడీపీ హింసకు పాల్పడిందంటూ డీజీపీ వైసీపీ నేతల ఫిర్యాదు. పోలీసు అధికారులను మార్చిన తర్వాత కూడా హింస ఎందుకు చోటు చేసుకుందన్న అంబటి. తన నియోజకవర్గంలో రీపోలింగ్ అవసరం లేదని ఈసీ ఎలా చెబుతుందని ప్రశ్న. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు మాపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్న కిషన్ రెడ్డి. లోక్సభ ఎన్నికలు రెఫరెండం అన్నారు. ఆయనకు వ్యతిరేకంగా వస్తే ఏం చేస్తారని ప్రశ్న. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖతమవుతుందని వ్యాఖ్య. రేవంత్ రెడ్డి మాటలు కాంగ్రెస్ వాళ్ళు కూడా నమ్మలేదన్న కిషన్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ వ్యాప్తంగా పోలింగ్ భారీ స్థాయిలో నమోదైందని, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పలు చోట్ల 2 గంటల వరకు పోలింగ్ కొనసాగినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ నేపథ్యంలో సీఈఓ బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించి పోలింగ్ వివరాలను వెల్లడించారు. 3,500 కేంద్రాల్లో సాయంత్రం 6 గంటలు దాటాక కూడా పోలింగ్ కొనసాగిందని చెప్పారు. ఆఖరి పోలింగ్ కేంద్రంలో రాత్రి 2 గంటల వరకు పోలింగ్ ముగిసినట్లు తెలిపారు. మొత్తంగా 81.86 పోలింగ్ నమోదైనట్లు స్పష్టం చేశారు. ఇందులో ఈవీఎంల ద్వారా 80.66%, పోస్టల్ బ్యాలెట్ తో 1.2% నమోదైనట్లు తెలిపారు. గత ఎన్నికలతో పోలిస్తే 2.09% పోలింగ్ పెరిగిందన్నారు. 2014లో 78.41%, 2019లో 79.77% నమోదైందని తెలిపారు. ఇక ఈ ఎన్నికల్లో అత్యధికంగా దర్శి నియోజకవర్గంలో 90.91% పోలింగ్ నమోదైతే, అత్యల్పంగా తిరుపతిలో 63.32% నమోదైనట్లు తెలిపారు. అదే లోక్సభ స్థానాల్లో అత్యధికంగా ఒంగోలులో 87.06%, అత్యల్పంగా విశాఖలో 71.11% పోలింగ్ నమోదైనట్లు సీఈఓ వివరించారు. 25 లోక్సభ స్థానాలకు 454 మంది, 175 శాసనసభ నియోజకవర్గాలకు 2,387 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని పేర్కొన్నారు. 4.14 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాట్లు చేసిందన్నారు. అలాగే పోలింగ్ కోసం 1,60,000 ఈవీఎంలు వినియోగించినట్లు పేర్కొన్నారు. పలు చోట్ల హింసాత్మక ఘటనలు నెలకొన్నాయని, వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆయా నియోజకవర్గాల్లో చెదురుముదురు ఘటనలు తప్ప ఓటింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. రీపోలింగ్ ఫిర్యాదులేవీ రాలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంలని 350 స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచామన్నారు. ఎన్నికల్లో పాల్గొన్న సిబ్బందికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడతాయని సీఈఓ మీనా తెలిపారు. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అన్నిటినీ మనము స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరిచాం. అంటే వీ హ్యావ్ సేఫ్లీ సెక్యూర్డ్ అండ్ క్లోజ్ ద స్ట్రాంగ్ రూమ్స్. మన రాష్ట్రంలో ఈ 33 లొకేషన్స్లో స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. టోటల్ బికాజ్ 175 కాన్స్టిట్యుయెన్సీ అంటే 175 ఏసీ, 175 అసెంబ్లీ సెగ్మెంట్. సో 350 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. సో yesterday night we had sealed and we closed it. ఇది సీల్ చేసిన తర్వాత మళ్ళీ ఎంతమంది, బికాస్ yesterday I told that టోటల్ నంబర్ కరెక్ట్గా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. కొద్దిగా డిలే అయింది బికాస్ ఏదో సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన మనం పూర్తి అప్డేట్ చేయలేకపోయాను. దట్ వెంట్ అప్ టు ద నైట్. సో ఫైనల్ ఫిగర్ ఆఫ్ పీపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎలెక్టర్స్, టోటల్ ఎలెక్టర్స్ 4,13,33,702. ఈ డీటెయిల్స్ మీకు ఇస్తాం. ఐ హ్యావ్ అందరికీ ఇస్తాం. దాంట్లో 3,33,40,560 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ కోసం ఓట్ చేశారు. 3,33,40,560 they voted in all the 25 parliamentary constituencies. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. అక్కడ 3,33,40,333. సో పార్లమెంట్కి 227 ఓట్ ఎక్కువ వచ్చినాయి. సో దట్ ఎనీవే కొంతమంది పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ చాయిస్. సో సమ్ పీపుల్ మైట్ నాట్ హ్యావ్ ఓటెడ్. ఇది దిస్ కమ్స్ టు అంటే ఓన్లీ ఈవీఎం పోల్ చూస్తే మనకు పోలింగ్ పర్సంటేజ్ ఈజ్
80.66 is the exact percentage finalized yesterday night. 80.66% final voting percent EVM polled votes. 2014లో మనకు పర్సంటేజ్ వాజ్ 78.41%. 2019లో 79.77%. సో ఈసారి ఆల్మోస్ట్ 1% ఈవీఎంలోనే ఇంక్రీజ్ అయింది. తర్వాత మేల్ మెంబర్స్ 1,64,00,000 ఫర్దర్ డిజిట్స్ మేము మీకు నోట్లో ఇస్తాము. అండ్ ఫీమేల్ ఓటర్స్ 1,69,00,000. అదర్ కేటగిరీస్లో 1,517. సో దిస్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. నా దాంట్లో కూడా మనం చూస్తే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వస్తే దర్శి హైయెస్ట్ పోలింగ్ జరిగింది 90.91%. పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఒంగోల్ హైయెస్ట్ ఓటింగ్ జరిగింది 87.06. అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి 63.32. లాస్ట్ టైం 2019లో తిరుపతిలో 65.9 ఉంది. సో కొద్దిగా అక్కడ తగ్గింది. మోస్ట్ ప్రాబబ్లీ వాట్ వీ ప్రిజ్యూమ్ ఇస్ ద రీజన్ దట్ మనం బోగస్ ఓట్ని కొద్దిగా కంట్రోల్ చేయగలిగాం కాబట్టి అక్కడ కొద్దిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను అధికార పక్షంలో ఉన్నానని గుర్తించాలని, ప్రభుత్వ ఉద్యోగులను ముఖ్యమంత్రి నమ్మకపోతే ఎలా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. విద్యుత్ కోతలపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. విద్యుత్ కోతలకు కొంతమంది ఉద్యోగులు కారణమని, హరీష్ రావు వారితో కుట్రపూరితంగా అలా చేయిస్తున్నారన్నారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తమ 10 ఏళ్ల పాలనలో విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేశామన్నారు. కానీ ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి విద్యుత్ ఉద్యోగులపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, అందుకే తాము ఉద్యోగులను ఎప్పుడూ విమర్శించలేదన్నారు. ప్రభుత్వాన్ని నడపడం రేవంత్ రెడ్డికి చేతకాక ఉద్యోగులపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఉద్యోగులను అవమానించడం ఆయనకు తగదన్నారు. పోలీసులను, ఉద్యోగులను తిట్టడానికి ఆయన ప్రతిపక్షంలో లేరని, ముఖ్యమంత్రి అని గుర్తుంచుకోవాలని చురకలంటించారు. జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాందా మండల కేంద్రంలో మరి రైతులు అక్కడ కూడా రోడ్డెక్కినారు. తడిసిన ధాన్యం ఎక్కడికక్కడ తడిసిపోయి ఆగమాగం అయిపోతే అక్కడ కూడా రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్ దగ్గర ధాన్యం బస్తాలతోనే నిరసన కూడా తెలిపినారు. వరంగల్ వెళ్లే రోడ్డు మీద మరి వాహనాల రాకపోకలు స్తంభించిపోయిన పరిస్థితి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఈరోజు కోనరావుపేట మండలం మల్కపేటలో రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేపట్టడం లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నేను కోట్ చేసింది కేవలం 4 జిల్లాలు: యాదాద్రి, భువనగిరి, నిర్మల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల. ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా చోట్ల రైతులు గత 25-30 రోజులుగా ధాన్యం తెచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కొనుగోలు చేయకుండా, అధికార యంత్రాంగం పట్టించుకోకుండా, పర్యవేక్షించే నాదుడు లేకుండా దయనీయమైన స్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి మరి వెంటనే రంగంలోకి దిగి ప్రభుత్వం తాను చేయాల్సిన పని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేసి వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, తరుగు లేకుండా కొనుగోలు చేయాలి, వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా రైతాంగం తరఫున ప్రశ్నించడమే కాదు, అవసరమైతే రోడ్డు ఎక్కుతాం, అవసరమైతే ఆందోళనకు కూడా పెద్ద ఎత్తున శ్రీకారం చుడతామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తూ మరి మా పార్టీ తరఫున రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ తరఫున కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం మొత్తం ఉంది. మీరు ఎక్కడికి పిలిచినా వస్తాం, మీరు ఎప్పుడు పిలిచినా వస్తాం. మీరు మీ పక్షాన మీకు న్యాయం జరిగేంత వరకు, క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తాని బోగస్ మాటలు చెప్పిన ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు, మీకు న్యాయం చేసేంత వరకు మీ తరఫున ఉంటాం. మీకు రుణమాఫీ జరిగేంత వరకు మీతో ఉంటాం. మీకు బోనస్ వచ్చేంత వరకు మీతో ఉంటాం. మీ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు ప్రతి గింజ దాకా కొనుగోలు చేసేదాకా కూడా వదిలిపెట్టం. కొనుగోలు కేంద్రాల్లో ఈ ప్రక్రియ వేగవంతం అయ్యేదాకా కూడా వదిలిపెట్టం. ప్రజల తరఫున, రైతుల తరఫున మేము మీ పక్షాన నిలబడి మాట్లాడుతూనే ఉంటామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఎవరు అధైర్యపడవద్దని, ఎవరు కూడా మరి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
పోలింగ్ సమయంలో టీడీపీ హింసాత్మక ఘటనలకు పాల్పడిందని డీజీపీకి వైసీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, మేరుగ నాగార్జున ఫిర్యాదు చేశారు. అనంతరం డీజీపీ కార్యాలయం వద్ద మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ బూత్ వద్ద టీడీపీ శ్రేణులు హింసాత్మక ఘటనలకు పాల్పడుతుంటే పోలీసులు అడ్డుకోలేదని చెప్పారు. ఎన్నికల విధులు నిర్వహించడంలో పోలీసులు విఫలమయ్యారని అన్నారు. కొంతమంది పోలీసులు టీడీపీకి అనుకూలంగా పనిచేశారని విమర్శించారు. కూటమి నేతల ఫిర్యాదుతో పోలీసు అధికారులకు ఈసీ మార్చిందని, అధికారులను మార్చిన తరువాత కూడా హింస ఎందుకు చోటు చేసుకుందని అంబటి ప్రశ్నించారు. వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారని, టీడీపీ నేతలు మాత్రం విచ్చలవిడిగా తిరిగారని విమర్శించారు. టీడీపీ బూత్ క్యాప్చరింగ్ చేసిందని, ఈవీఎంలపై దాడులకు పాల్పడిందని చెప్పారు. వైసీపీకి ఓట్లు ఎక్కువగా పడే చోట ఎక్కువ మంది పోలీసులను పెట్టారని, టీడీపీకి బలమైన గ్రామాల్లో తక్కువ పోలీసులను పెట్టారని చూపెట్టారు. అవగాహన లేని డీజీపీ, ఎస్పీలను పెట్టడం వల్లే హింస జరిగిందని అన్నారు. ముందు శంఖం ఊదినట్టు మేము చెప్తూనే ఉన్నాము, రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం, కానీ ఎక్కడా యాక్షన్ లేదు. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ అస్తావ్యస్తంగా ఉంది. ఎందుకంటే వ్యవస్థ మొత్తం పురంధరేశ్వరి చంద్రబాబు చేతుల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసినటువంటి అబ్జర్వర్, అతను ఒక రిటైర్డ్ ఆఫీసర్ అట, ఆయన ఏది చంద్రబాబు పురంధరేశ్వరి చెప్తే అది చేయటం, ఎవరిని ట్రాన్స్ఫర్ చేయమంటే వాళ్ళని చేయటం. ఈ రాష్ట్రంలో ఇంత హింస ఏ ఎన్నికల్లోనూ జరగల. చివరికి మా నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేస్తే వాళ్ళేమో మా అవతల వాళ్ళేమో క్యాంపెయిన్ చేసుకోవటం, మా మీద దాడులు చేస్తే మా వాళ్ళనేమో ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి అరెస్ట్ చేయిస్తాం. మా వాళ్ళు ఏదైనా చిన్న ఇన్సిడెంట్ దగ్గరకు వచ్చేస్తే మాకు అన్యాయం జరిగిందని చెప్తే 107 పెట్టాం. ఇలాంటి అకృత్యాలు ఈ రాష్ట్రంలో చేస్తూ ఉంటే పోలీసు వ్యవస్థ నిమ్మకి నీరెత్తినట్టు తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలుకుతూ ఉంది. అందుకనే ఈరోజు ఉదయం డీజీపీ గారిని కలిసాం. ఈరోజు ఇప్పుడు మళ్ళీ ఎన్నికల కమిషన్కి వచ్చి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆల్టర్నేటివ్ లేదు మాకు. కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పురంధేశ్వరి చేతిలో కీలుబొమ్మలాగా ఎన్నికల కమిషను పోలీసు వ్యవస్థ నడుస్తూ ఉంది. ప్రజలు గమనించాలా. ప్రజాస్వామ్యం అపహాస్య చేస్తూ ఉన్నారు, రాజ్యాంగ వ్యవస్థ దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. తక్షణమే విజ్ఞత కలిగినటువంటి పౌరులు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో గమనించమని, అలాగే ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ సక్రమంగా ఎక్కడా దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు జరగకుండా చూడాలని, అలాగే ఎన్నికల కమిషన్ కూడా త్వరగా రియాక్ట్ అయ్యి, ఇప్పుడే చూసాం కేంద్ర ప్రభుత్వం ఇక్కడ డీజీపీ గారిని ఎన్నో చీఫ్ సెక్రటరీ గారిని పిలిచారట. ఏది ఏమైనా త్వరితగతిని అల్లర్లు జరగకుండా చూడాలని మీ ద్వారా విన్నవించుకుంటా ఉన్నాం. వ్యవస్థలని మేనేజ్ చేయడంలో దిట్ట చంద్రబాబు నాయుడు. కేంద్రంతో అంటే బీజేపీతో పొత్తు పెట్టుకొని వ్యవస్థలను కొన్నింటిని మేనేజ్ చేసి ఈరోజు ఏదో కొన్ని ఎల్లో మీడియాల్లోనో కొన్ని ఛానల్స్లోనో కూటమి గెలవబోతా ఉందనేది ప్రచారం. మా వాళ్ళనందరినీ కూడా భయభ్రాంతులు చేయటం, కేసులు పెట్టించడం. ఈ పరిస్థితుల్లో ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకని కూడా చెప్తా ఉన్నాం, జూన్ 4వ తారీఖున సంబరాలకు సిద్ధం కండి. జగన్మోహన్ రెడ్డి గారు మరలా బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా వన్ సైడ్ వార్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరూ కూడా ఒకతాటి మీదకి వచ్చారు. మొత్తం కూడా జగనన్నకి పట్టం కట్టబోతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జీర్ణించుకోలేని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ మైండ్ గేమ్తో ఎలక్షన్ కమిషన్ని, అదేవిధంగా పోలీసు వ్యవస్థని, ఆ వ్యవస్థలో ఉన్న కొంతమందిని వాడుకొని మా మీద దాడులు చేయటమే కాకుండా మా మీద కేసులు పెట్టించడం కూడా జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఎక్కడా కూడా తగ్గేదే లేదు. ఎక్కడా కూడా మా పార్టీ లీడర్లు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ధైర్యంగా ఉన్నారు. సంబరాలకు సిద్ధం కమ్మని చెప్పి మరొకసారి పిలుపునిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ఆఖరికి కుప్పంలో చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నానిపై దాడిని చిత్తూరు జిల్లా తెలుగుదేశం నాయకులు తీవ్రంగా ఖండించారు. తిరుపతి సిమ్స్ లో చికిత్స పొందుతున్న నానిని వారు పరామర్శించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ హింసకు పాల్పడుతున్నారని పలమనేరు కూటమి అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, అధికార యంత్రాంగం వైఎస్ఆర్సీపీ మూకలను నియంత్రించకపోతే తెలుగుదేశం నాయకుల ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రశాంతంగా ఉండేటువంటి ప్రాంతం ఇక్కడ ఫ్రాక్షన్ రాజకీయాల్లాగా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో నడుస్తూ ఉంది. పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము కోరుకుంటున్నాం, ఖచ్చితంగా
పోలీసు కూడా సక్రమంగా సరైనటువంటి సమయంలో స్పందించడం లేదు. నిన్న జరిగినటువంటి దాడి సందర్భంగా నాని ఇప్పుడే లోపల మాట్లాడాడు. జరిగిన విషయాలన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది. పోలీసుకు ఇన్ఫామ్ చేసినా కూడా సక్రమంగా సరైన టైంలో వాళ్ళు అలర్ట్ కాలేదు, రాలేదు అనే క్లియర్ కట్గా ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలోనే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీనో సిఐనో వేశారు. వాళ్ళు పూర్తిగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరపడంలో కానీ, అదేవిధంగా అక్కడ ఏనాటి అల్లర్లు కూడా జరగకుండా శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈ రకమైనటువంటి పందా జరగడం అనేది నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక్కడే కాదు, నిన్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే రకమైనటువంటి పందా. పలమనేరు నియోజకవర్గంలో అయితే రాత్రి ఎన్నికలైన తర్వాత కొడితే ఇప్పుడు రోయా హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో తీసుకొచ్చి పెట్టారు. అంటే ఒకటి కాదు, అన్ని నియోజకవర్గాల్లో పొంగునూరులో చూస్తే అక్కడ ఒక రకం, తిరుపతిలో చంద్రగిరిలో చూస్తే ఇక్కడ ఒక రకం, ప్రశాంతంగా ఉండే కుప్పం పలమనేరులో కూడా ఇటువంటి రాజకీయాలు తీసుకొస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి విధానాలు ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ రకమైనటువంటి ఆలోచన ధోరణి ఉందో మరి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తున్నాం. మేము మళ్ళీ కూడా పోలీసు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ముందస్తుగా బైండ్ ఓవర్ చేసి స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. ఎందుకు కూర్చోబెడుతున్నారో అర్థం కావడంలే. అంటే ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారో అని అడుగుతూ ఉన్నా. ఎవరి నాయకుల్ని మీరు ఇబ్బంది పెట్టద్దండి. మేమెవ్వరం కూడా ఎప్పుడూ ఎన్నికల్లో హింసకు తావు లేకుండా చేసినటువంటి సందర్భం ఉంది. ఈరోజు మా నాయకులందరినీ తీసుకెళ్ళి మీరు స్టేషన్లో పెట్టి బెదిరించే కార్యక్రమం చేస్తే ఎంతమాత్రం సబబుని అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం కూడా దాడికి పాల్పడినటువంటి వాళ్ళు, దాన్ని వెనక ఉండే వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి. ఆ ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చి లోపల పెట్టడం కాదు, నిజంగా ఆ దాడికి వెనక ఎవరైతే మొత్తం చేశారో దాన్ని ఇమీడియట్గా కంట్రోల్ చేస్తే కానీ ఇవన్నీ కూడా బయటకు రావు. ఒక జెడ్పీటీసీ సభ్యుడి భర్త కూడా డైరెక్ట్గా, ఒక ప్రజాప్రతినిధి భర్త, ఒక సర్పంచి ఆ రకంగా ఇదే దాడిలో పాలు పంచుకొని డైరెక్ట్గా నేరుగా వచ్చి సోడా బుడ్డీలతో మరి బీర్ సీసాలతో వేయడం, సమిట్లు తీసుకొచ్చి కొట్టడం, మారణాయుధాలు తీసుకొచ్చి ఒక అభ్యర్థిని చంపే ప్రయత్నం చేస్తే ఇంకెంతకంటే దారుణం ఉంటుందా? అది కూడా స్ట్రాంగ్ రూము ముందర మహిళా యూనివర్సిటీలో పట్టణ నడిబొడ్డులో ఇటువంటి సంఘటన చేస్తే మరి ఏం మెసేజ్ ఈ ప్రాంతానికి ఇస్తున్నాం అనేది కూడా అర్థం చేసుకోవాలా. దీనికి మొత్తం కూడా యంత్రాంగం ఇమ్మీడియట్గా అప్రమత్తం కావాలా. ఇమ్మీడియట్గా అటువంటి సంఘ వ్యతిరేక విద్రోహులను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళని లోపల పెట్టాలి. అంతేగాని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి 130కి పైగా సీట్లలో విజయం సాధించబోతోందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. విజయవాడలోని తెలుగుదేశం కార్యాలయంలో కూటమి నేతలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో జగన్ను ఓడించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తండోపతండోలుగా తరలివచ్చారన్నారు. చంద్రబాబు 4సారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఈ ఎంసీబీపీ మహాకూటమి 130 సీట్లు పైగా గెలవబోతుంది. 2014లో తెలుగుదేశం పార్టీ 104 సీట్లు వస్తే దాన్ని కూడా క్రాక్ చేయబోతుంది. దానికి ఉదాహరణకి 2019లో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి బారులు తీరారో ఇలాంటి మనం గెలిపించామని 2024లో అర్ధరాత్రి వరకు బారులు తీరడమే కాకుండా పక్కనున్నటువంటి రాష్ట్రం తెలంగాణ, ఇటు పక్కన ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక బెంగళూరు, మరో పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు మెడ్రాసు ఖాళీ అయిపోయి ఎప్పుడూ లేని విధంగా బస్సులు కూడా పెట్టడం జరిగింది ఆర్టీసీ. అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకు ఉన్నటువంటి కక్ష. ఏ రోజైతే 151 సీట్లు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారో దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నాడు. కాబట్టికి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి సేవలు అవసరమా అని ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేశారు. ఎన్నికల కమిషన్ ఇచ్చింది 2019లో ఆంధ్రప్రదేశ్లో 79% పోలైంది. ఇవాళ 80% 80+
6% పోలైంది. అంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక ఓట్లు పనిగట్టుకొని పొద్దు నుంచి ఎప్పుడూ లేరు. 5-6 గంటలు లైన్లో నుంచున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అది కూడా ఈసారి అమరావతిలో చేస్తారు. అమరావతి రాజధాని రైతులు ఏదైతే ఎప్పటి నుంచో నిరాహార దీక్షలు చేస్తుంటే వాళ్ళని ఒక అవహేళనగా చేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి 4వసారి ప్రమాణ స్వీకారం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 4వసారి, తెలుగు వాళ్ళ చరిత్రలో 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. ఇంకో సంగతి ఏంటంటే 130 పైన సీట్లలో బొత్స సత్యనారాయణ కూడా ఓడిపోతున్నాడు. వాళ్ళ భార్య బొత్స ఝాన్సీ కూడా ఓడిపోతుంది ఎంపీగా. చెప్పండి, బొత్స గారు ప్రమాణ స్వీకారం డేట్ చెప్పారు కదా. బొత్స సత్యనారాయణ ఓడిపోతే, వాళ్ళ భార్య ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పనండి. పశ్చిమలో 40,000 మెజార్టీతో గెలుతున్నాడు. 20,000 పైన మెజార్టీతో సుజనా చౌదరి గారు గెలుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ సరళి చూస్తే 5 ఏళ్ల పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని అర్థమవుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజల కోసం సీఎం జగన్ పాటుపడ్డారని, వాళ్ళ ఆశీస్సులే ఇచ్చారని పేర్కొన్నారు. ప్రజల కోసం జగన్ నిలబడితే ఆయన కోసం ప్రజలు నిలబడ్డారని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు మరింత బలంగా మద్దతు ఇచ్చారనిపిస్తోందని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ సానుకూలత కనిపించిందన్నారు. చంద్రబాబు అంచనాలు ఏమైనా ఉండొచ్చని తెలిపారు. ఓటింగ్లో ఎక్కువగా పాల్గొన్నది మహిళలకు, వృద్ధులు, పేద వర్గాల వారని, ఈ వర్గాలు ఎవరితో ఉన్నాయో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు తమపై అబద్దాలు ప్రచారం చేశారని, అయినప్పటికీ ప్రజలు తమను విశ్వసించారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికలు రెఫరెండం అని రేవంత్ రెడ్డి అన్నారని, ఆయనకు వ్యతిరేకంగా వస్తే ఏం చేస్తారో చెప్పాలని నిలదీశారు. ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగవుతుందని జోషం చెప్పారు. తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయన్నారు. డబుల్ డిపాజిట్లు సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మకపోవడం వల్ల చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు కూడా బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారన్నారు. మజ్లిస్ పార్టీ వ్యవహరించిన తీరు కూడా బీజేపీకి అనుకూలంగా మారిందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ అవతరించిందన్నారు. ఎన్నడూ లేని విధంగా ఎన్నికలకు ముందు అనేక రకాల తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు చేశారు. అది రాజ్యాంగం విషయంలో కావచ్చు, రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, మోడీ గారి మీద వ్యక్తిగతంగా విమర్శించడం కావచ్చు. తెలంగాణ ప్రజలు పూర్తిగా దానికి వ్యతిరేకంగా ప్రతిస్పందించారు. తెలంగాణలో ఎవరు గెలిచినా మా మద్దతుతోటే గెలుస్తారు, మేమే కీలకం అనే విధంగా మజ్లిస్ పార్టీ వ్యవహారం కూడా ఈరోజు తెలంగాణలో బీజేపీకి మరి అనుకూలంగా ప్రజలు మారారని భావిస్తా ఉన్నాను. మేము బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్, మేము కాంగ్రెస్ అంటే కాంగ్రెస్, మేమే తెలంగాణలో డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేటువంటి అహంకారంతో ఎంఐఎం పార్టీ ఒక్కొక్క సీటు మీద ఎవరు గెలవాలి అనేటువంటి విధంగా సూట్ కేసులు తీసుకొని అభ్యర్థుల నుంచి మద్దతు ప్రకటించడం జరిగింది. దాని కారణంగా కూడా ప్రజల్లో ఈరోజు మోడీ గారు రావాలనేటువంటి ఏకైక ఆలోచన, మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలనేటువంటి ఆకాంక్ష తెలంగాణ ప్రజల్లో చాలా స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కూర్చొని ఈసారి మన గ్రామం నుంచి మెజార్టీ ఓట్లు మోడీ గారికి వేద్దామనేటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది చాలా గ్రామాల్లో జరిగింది. అది కూడా 1-2 రోజుల ముందే పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. దాని పర్యవసానమే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఓట్లు బీజేపీకి అనుకూలంగా రావడం ఏదైతున్నదో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇన్నాళ్ళు బీజేపీ లేనటువంటి గ్రామాల్లో కూడా, బలంగా లేనటువంటి గ్రామాల్లో కూడా ఓటింగ్ శాతం
మోడీ గారికి అనుకూలంగా, బీజేపీకి అనుకూలంగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలు, యూత్ చాలా పెద్ద ఎత్తున బీజేపీకి అనుకూలంగా ఓటింగ్లో పాల్గొన్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ, కేటీఆర్ అండ్ కంపెనీ వీళ్ళు రాజ్యాంగం మారుస్తారు, రిజర్వేషన్ ఎత్తేస్తారని ఇద్దరూ పల్లెవెత్తుకున్నారు. ముందు కాంగ్రెస్ ఎత్తుకున్నటువంటి పల్లవి మేమే వెనుకబడిపోతామన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ కూడా అదే పల్లెవెత్తుకున్నది. కానీ ప్రజలు ఆ స్టేట్మెంట్ చూసి నవ్వుకుంటున్నారు. ఈ దేశంలో రిజర్వేషన్స్ ఎత్తేసేటువంటి శక్తి ఎవరికీ లేదు. ప్రధానమంత్రి గారు ఒక మాట ముందుకెళ్ళన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనుకున్నా కూడా రిజర్వేషన్ ఎత్తేయలేరు. అటువంటి విధంగా ఈరోజు పటిష్టంగా ఈ దేశంలో రిజర్వేషన్స్ అమలు జరుగుతూ ఉన్నాయి. ఏపీ ఎంసెట్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి తెలిపారు. గురువారం నుంచి ఎంసెట్ కు పరీక్షలు ప్రారంభమవుతాయి. రేపు ఎల్లుండి బైపీసీ గ్రూపుకు ఎబ్సెట్ పరీక్షలు జరుగుతున్నాయి. 18వ తేదీ నుంచి 23 వరకు ఇంజనీరింగ్ విభాగానికి పరీక్షలు, రోజుకు 2 సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు ఆన్లైన్ మోడ్లో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండవ సెషన్ పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 140 సెంటర్లు, హైదరాబాద్ లో 2 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,61,540 మంది ఈ వెబ్సైట్ కు హాజరవుతారు. ఇందులో మహిళలు 1,81,536 మంది, పురుషులు 1,80,104 మంది విద్యార్థులు ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఎంపీసీ విభాగంలో 34,828 మంది అదనంగా దరఖాస్తు చేసుకున్నారు. బైపీసీ విభాగంలో మాత్రం 13,138 మంది విద్యార్థులు గత ఏడాదితో పోలిస్తే తక్కువగా దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. సెంటర్లోకి వాళ్ళు వెళ్ళవచ్చు. అంటే ఎగ్జామ్ కమెన్స్ కాకముందు అర్ధగంట ముందు నుంచి వాళ్ళు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళవచ్చు. వాళ్ళ హాల్ టికెట్స్ తప్పనిసరిగా వాళ్ళ చేతిలో ఉండాలి. ఒక ఐడెంటిటీ ప్రూఫ్ తెచ్చుకోవాలి. వాళ్ళ ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళచ్చు. కాకపోతే ఈ ఎలక్ట్రానిక్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ టెస్టులు అన్నీ కూడా దేశవ్యాప్తంగా 1 నిమిషం ఆలస్యమైనా కూడా మనం లోపలికి అలో చేయం. ఇది బహుశా ప్రతి సంవత్సరం కూడా 1-2 స్టూడెంట్స్ ఆలస్యంగా వెళ్ళటం, వాళ్ళని అలో చేయకపోవటం మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ఈసారి నా విన్నపం ఏమంటే ఒక్క విద్యార్థి కూడా ఆలస్యంగా వెళ్లకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన రూల్స్ ఏం చెప్తాయంటే 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా కూడా విద్యార్థిని అలో చేయకూడదు. ఇది గట్టి రూల్. సో ఈ రూల్ని తూచా తప్పకుండా మనం ప్రతి ఎగ్జామ్ సెంటర్లో పాటిస్తాం. కాబట్టి ప్రతి ఇన్విజిలేటర్కి మనం ఈ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇచ్చేసాం. కాబట్టి ఏ విద్యార్థి కూడా ఉదయం 9 గంటల తర్వాత ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ కాలేరు. అలాగే మధ్యాహ్నం 2:30 తర్వాత 1 నిమిషం ఆలస్యమైనా కూడా ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ కాలేరు. సో ఇది గమనించి అన్యదా భావించకుండా విద్యార్థులు, తల్లిదండ్రులు ఇది ఒక ఎగ్జామ్ రిక్వైర్మెంట్గా మీరు తీసుకొని మాకు కోఆపరేట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. 1 నిమిషం ఆలస్యమైనా కూడా మిమ్మల్ని ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించరు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఏ రకమైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయినా మీరు ఎగ్జామ్ హాల్లోకి తీసుకెళ్ళలేరు. అలాంటివి ఏమైనా ఉంటే బయటే కాన్ఫిస్కేట్ చేసుకుంటారు. వాటికి బాధ్యత ఈ యాప్షే కానీ జేఎన్టీయూ కాకినాడ కానీ వహించదు. ఎగ్జామ్ కండక్టింగ్ అథారిటీస్ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ దట్ యూ క్యారీ. ఓకే. సో ఇంకా ఇతరత్ర ఏ పర్సనల్ బిలాంగింగ్స్ తీసుకెళ్ళినా కూడా అది మీ ఓన్ రిస్క్తోనే మీరు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్. ఇక మా వైపు నుంచి మేము ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్కి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఎలాబొరేట్ అరేంజ్మెంట్స్ చేయమని చెప్పి డిస్ట్రిక్ట్ అథారిటీస్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని. సెపరేట్గా ఎస్పీలకు అందరికీ కూడా మనం లెటర్స్ రాసి ఉన్నాం. అందరూ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులకి మనం రిక్వెస్ట్లు చేసి ఉన్నాం. ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా కాస్త పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి. సో వారు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. అలాగే డిఎం అండ్ హెచ్ఓ సమ్మర్లో కండక్ట్ చేస్తున్నాం కాబట్టి విద్యార్థులకు ఏమైనా ఇమ్మీడియట్ మెడికల్ హెల్ప్ ఏమైనా కావాల్సి వస్తే వాళ్ళు కూడా డిఎం అండ్ హెచ్ఓల్ని అందుబాటులో ఉంచాలని చెప్పి వాళ్ళకు రిక్వెస్ట్ చేసాం. ఏపీఎస్ఆర్టీసీకి మన టెస్ట్ సెంటర్స్ అన్నీ కమ్యూనికేట్ చేస్తూ ఈ సెంటర్స్ ఏమైనా దూరంగా ఉంటే వాటికి బస్సు సౌకర్యాలు కలిగించమని ఏపీఎస్ఆర్టీసీ రిక్వెస్ట్ చేసాం. ఎలక్ట్రిసిటీ బోర్డుకి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇవ్వమని చెప్పి, అఫ్కోర్స్ మనం
టెస్ట్ సెంటర్లో ఫర్ ఎనీ రీజన్ పవర్ పోయినా మనం జనరేటర్స్ అన్నీ రెడీగా పెట్టి ఉంచాం ఎగ్జామ్కి ఎటువంటి విఘాతం కలగకుండా. అయినా కూడా మనం టెస్ట్ సెంటర్స్కి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇవ్వమని చెప్పి, పవర్ ఫ్లక్చువేషన్స్ లేకుండా, పవర్ ఫెయిల్యూర్స్ లేకుండా చూడమని చెప్పి ఎలక్ట్రిసిటీ బోర్డుని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ప్రెస్ మీట్. మొత్తంగా 81.86% పోలింగ్ నమోదైనట్టు వెల్లడి. గత ఎన్నికలతో పోలిస్తే 2.09% పోలింగ్ పెరిగించిన సీఈఓ. అత్యధికంగా దర్శి నియోజకవర్గంలో 90.91% పోలింగ్. అధికారంలో ఉన్నానని రేవంత్ రెడ్డి గుర్తించాలి. ఉద్యోగులను ముఖ్యమంత్రి నమ్మకపోతే ఎలా అన్న కేటీఆర్. ప్రభుత్వాన్ని నడపడం రేవంత్ రెడ్డికి చేతకాక ఉద్యోగులపై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్య. ఉద్యోగులను అవమానించడం రేవంత్ రెడ్డికి తగదన్న కేటీఆర్. టీడీపీ హింసకు పాల్పడిందంటూ డీజీపీ వైసీపీ నేతల ఫిర్యాదు. పోలీసు అధికారులను మార్చిన తర్వాత కూడా హింస ఎందుకు చోటు చేసుకుందన్న అంబటి. తన నియోజకవర్గంలో రీపోలింగ్ అవసరం లేదని ఈసీ ఎలా చెబుతుందని ప్రశ్న. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు మాపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్న కిషన్ రెడ్డి. లోక్సభ ఎన్నికలు రెఫరెండం అన్నారు. ఆయనకు వ్యతిరేకంగా వస్తే ఏం చేస్తారని ప్రశ్న. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖతమవుతుందని వ్యాఖ్య. రేవంత్ రెడ్డి మాటలు కాంగ్రెస్ వాళ్ళు కూడా నమ్మలేదన్న కిషన్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పీ న్యూస్.